పేరుకేమో బడా లీడర్, తీరేమో చోటేమియా వేషాలు. మీడియాలోనే ఆయన పులి, ప్రజల్లో మాత్రం పిల్లట. ఆయనపై నిత్యం విమర్శలు సంధిస్తున్నారు ప్రత్యర్థులు. గత ఎన్నికల్లో చావు దెబ్బతిన్న ఆయన ఎవ్వరం ఏమాత్రం మారడం లేదట. తనకు తానుగానే రాజకీయ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసుకుంటున్నారట. ప్రజా మద్దతు లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక తప్పటడుగులు వేస్తున్నారు. సిల్లీ పనులతో కాలం చెల్లిన రాజకీయ ఎత్తుగడలతోనే ముందుకెళ్తున్నారు. రోజు రోజుకి తన రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయన అసలు కథ ఏంటి? ఊపర్ షేర్వాణి, అందర్ పరేషాని. పాలకుర్తిలో బీఆర్ఎస్ లీడర్ల తీరిది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యవహార శైలితో సొంత కేడరే ఆందోళన చెందుతోంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఓ వెలుగు వెలిగిన ఆయన ఇప్పుడు తర్జన భర్జన పడుతున్నారు. రోజురోజుకు ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయ భవిష్యత్ మసకబారుతోందంటున్నారు స్థానికులు. ప్రజా సమస్యలపై పోరాటం చేయలేక సిల్లీ పనులతో మరింత చులకనవుతున్నారట. కాలం చెల్లిన రాజకీయ ఎత్తుగడలతో తన భవిష్యత్తును తానే ప్రమాదంలో పడవేసుకుంటున్నారట. సిల్లీ పాలిటిక్స్తో ప్రజల్లో పలచనవుతున్నారు ఎర్రబెల్లి. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో పాలకుర్తి కీలక నియోజకవర్గం. ఇక్కడ నుంచి సీనియర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్ రావు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కేసీఆర్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2023 ఎన్నికల్లో యశస్విని రెడ్డి చేతిలో చిత్తుగా ఓడిపోయారు ఎర్రబెల్లి. ఇక అప్పటి నుంచి 6 గ్యారంటీలపై అస్సలు నిలదీయడం లేదు. అలాగే నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదు. ఏడాదిన్నరగా పూర్తిగా సైలెంట్ అయిపోయారు దయాకర్ రావు. ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేక కుతంత్రాలకు తెరలేపుతున్నారని ఎర్రబెల్లిపై ఆరోపణలు వినబడుతున్నాయి. అత్తాకోడళ్లు ఝాన్సీరెడ్డి, యశస్విని రెడ్డిలకు నియోజకవర్గంలో వస్తున్న ప్రజాదరణను చూసి ఓరవలేకపోతున్నారట. అందుకే హస్తంలోని అసమ్మతి వర్గానికి అండదండలు అందిస్తున్నారట. అత్తాకోడళ్లను బలహీనపరిచేందుకు వ్యూహరచన చేస్తున్నారట ఎర్రబెల్లి. అలాగే నమ్ముకున్న కార్యకర్తలను నట్టేట ముంచుతున్నారట. దీంతో సొంత పార్టీ కార్యకర్తలే ఆయనపై గుర్రుగా ఉన్నారు. పాలకుర్తిలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. కానీ అవేం ఎర్రబెల్లికి పట్టడం లేదట. పంట పొలాలకు కాలువల ద్వారా నీళ్లు అందించాలని పాదయాత్ర పేరుతో ఒక్కరోజు మీడియాలో హడావుడి చేసి చేతులు దులుపుకున్నారట దయాకర్ రావు. కొద్ది రోజులుగా యూరియా కోసం అన్నదాతలు నానావస్థలు పడుతున్నారు. కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కనీసం వాళ్లను పట్టించుకున్న పాపాన పోలేదు ఎర్రబెల్లి. పర్వతగిరి మండలం చింతనేకొండలో బాలు అనే రైతు పత్తి పంటకు దిగుబడి రాక మిర్చి సాగు చేయాలని నిర్ణయం తీసుకుని పత్తి చెట్లను తొలగించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాన్ని ఆసరాగా తీసుకున్న దయాకర్ రావు ఆ రైతును పరామర్శించి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్లాన్ చేసినా ఒకవైపు రాజకీయాన్ని వ్యాపారంలా కాకుండా సేవా కార్యక్రమంగా ముందుకు వెళుతున్నారు ఝాన్సీరెడ్డి, యశస్విని రెడ్డి. మరోవైపు ఎర్రబెల్లి వేస్తోన్న ఎత్తులు ఎప్పటికప్పుడు చిత్తవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2028లోనూ పాలకుర్తి యశస్విని రెడ్డి అడ్డాగా మారడం ఖాయం. అందుకే బలమైన బీసీ నాయకుడిని తీసుకురావాలని బీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తోందట. ప్రజా పోరాటాల్లో పాల్గొనలేక, స్థానికుల మద్దతును కూడగట్టుకోలేక మీడియాలో కనిపిస్తూ బిల్డప్ ఇస్తున్నారు ఎర్రబెల్లి. ఇకనైనా తీరు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవంటున్నారు విశ్లేషకులు. మరి దయాకర్ రావు దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాలి.